ఇది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. నేనైతే ఈ మొబైల్ని కొన్ని రోజులు అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అనేది. ఈ వీడియోలో అన్ని అయితే కవర్ చేయబోతున్నాను ఈ మొబైల్ గురించి, నా యొక్క యూసేజ్ లో నేను నోటీస్ చేసిన గుడ్ థింగ్స్ అలాగే బ్యాడ్ థింగ్స్, అది కూడా ఈచ్ డిపార్ట్మెంట్ లో అనమాట. సో లెట్ స్టార్ట్. మొదటగా బాక్స్ లోపల ఏమేమి వస్తాయని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మొబైల్ తో పాటుగా ఒక ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్ కి అలాగే ఛార్జింగ్ కి. ఇంకొక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇస్తారు. కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది, అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టిక్కర్స్ ఎందుకంటే ఈ మొబైల్ కి యూవీ టెంపర్ గ్లాస్ చేసినప్పుడు ఈ హోల్స్ లోకి ఆ గ్లూ అనేది వెళ్లకుండా అనమాట, క్లోజ్ చేయడానికి. ఇకపోతే మనకి ఎటువంటి బ్యాక్ కవర్ అయితే ప్రొవైడ్ చేయరు బాక్స్ లో, అదే విధంగా స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా అయితే రాదనమాట. నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను మోటరోలాని ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో స్కిప్ చేయకుండా. అండ్ ఈవెన్ OnePlus మొబైల్స్ కొన్ని ఉన్నాయన్నమాట, ఆ మొబైల్స్ అన్ని కూడా మనకి స్టిల్ ఇప్పటికి కూడా చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇకపోతే నేను యూస్ చేసిన వేరియంట్ వచ్చేసి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 12GB ర్యామ్ అనమాట. ఇంకా ప్రైస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 17,000 రూపీస్ నుంచి 23,000 రూపీస్ లోపల అయితే ఫ్లక్చువేట్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్స్ కనుక అప్లై చేసినట్లయితే మీకు మరింత డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అందుకే నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేకపోతున్నాను. సో ఆఫర్స్ ని బట్టి మీరు అయితే చూడొచ్చు, కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్ గా అయితే చెక్ చేయండి. అలాగే ఈ ప్రైసింగ్ అనేది మీరు చూస్ చేసుకుంటున్న వేరియంట్ అలాగే కలర్ ని బట్టి చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఇకపోతే ఈ మొబైల్ అనేది చాలా స్లిమ్ గా అయితే ఉంది, హ్యాండ్ లో పట్టుకోవడానికి కూడా చాలా లైక్ ప్రీమియం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడ మనకి ఇది 20,000 రూపీస్ లో అన్న ఫీలింగ్ అయితే రాదు. నాకైతే 35,000 రూపీస్ లో మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉంది ఫీల్ అనేది. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రేట్ థింగ్ ఏంటి అంటే దీని డిస్ప్లే అనమాట. ఇది ఒక POLED ప్యానల్. ఈ ప్యానల్ వచ్చేసి మాక్సిమం 120 Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను యూస్ చేసినప్పుడు ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనమాట. నాకు చాలా స్మూత్ గా అయితే ఉంది అండ్ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. అండ్ ఈవెన్ యాప్ టు యాప్ చేంజ్ అయినప్పుడు కూడా చాలా క్విక్ గా అయితే షిఫ్ట్ అవుతుంది, ఎటువంటి లాగ్స్ లేకుండా. ఇకపోతే ఈ డిస్ప్లే మనకి HDR10+ సర్టిఫైడ్ అయితే వస్తుంది. కానీ నేను యూట్యూబ్ లో HDR కాంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు నాకు ఆప్షన్ అయితే చూపిలేదు అనమాట. నాకైతే తెలియట్లేదు అసలు ఎందుకని చెప్పి. మేబీ నెక్స్ట్ అప్కమింగ్ అప్డేట్స్ ఏమైనా పుష్ చేస్తారేమో తెలియదు. బట్ ప్రెసెంట్ నేను రివ్యూ చేస్తున్న టైంలో దీనికైతే HDR ఆప్షన్ అయితే లేదనమాట. ఇక బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. నార్మల్ గా చూసినట్లయితే 1500 నిట్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట. ఈ 1500 నిట్స్ అనేది మనకి ఇండోర్ కండిషన్స్ లో అలాంటి చోటైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 4500 పీక్ బ్రైట్నెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు డైరెక్ట్ సన్లైట్ లోకి వెళ్ళాలి, అక్కడైతే మీరు నోటీస్ చేయగలరు అనమాట. ఇకపోతే ఈ మొబైల్ ఉన్న బెజల్స్ కూడా చాలా స్లిమ్ గా అయితే ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, మొబైల్ హ్యాండ్ లో పట్టుకుంటేనే మనకి చాలా ప్రీమియం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.67 ఇంచెస్ స్క్రీన్ అనమాట. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 91.4%. ఇకపోతే ఈ మొబైల్ మనకి కర్వ్డ్ ప్యానల్ అనమాట. కర్వ్స్ అనేది మనకి సైడ్స్ మాత్రమే కాదు, ఈవెన్ టాప్ అండ్ బాటమ్ లో కూడా కొంచెం స్లైట్ గా అయితే కర్వ్ వస్తుంది. దీనివల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఉందన్నమాట. మీరు యూస్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు, ఓకే నేను టాప్ లో అని చెప్పని. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ అయితే ఉంది మొబైల్ యూస్ చేసిన టైంలో, టాప్ అండ్ బాటమ్ సైడ్ ఎస్పెషల్ గా ఆ కర్వ్స్ ఉండడం వల్ల. ఈ డిస్ప్లే అనేది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే ప్రొటెక్ట్ అయిందనమాట. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇది రెండింతలు ఎక్కువ అనమాట స్క్రాచ్ రెసిస్టెన్స్ లో నార్మల్ గొరిల్లా గ్లాస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఈవెన్ డ్రాప్స్ సడన్ గా ఏమైనా డ్రాప్స్ పడినా కూడా 1 మీటర్ హైట్ నుంచి రఫ్ సర్ఫేస్ మీద ఏం కాదంటున్నారు. బట్ గ్లాస్ అనేది గ్లాస్ ఎప్పటికైనా అయితే బ్రేక్ అవుతుంది అనమాట. ఈవెన్ దో వీళ్ళు ఇంత క్లెయిమ్ చేసినా కూడా నేనైతే రికమెండ్ చేస్తాను మీరు ఒక టెంపర్డ్ గ్లాస్ అయితే యూస్ చేయండి మొబైల్ ఫోన్ కి అనేది. ఒకవేళ సాఫైర్ గ్లాస్ ఇచ్చినట్లయితే నేనైతే హామీ ఇచ్చాను అనమాట, ఓకే ఇది చాలా స్ట్రాంగెస్ట్ గ్లాస్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పని. బట్ నో, సాఫైర్ గ్లాస్ కోటింగ్ అని మనకి ఐఫోన్స్ లో వస్తుంది తప్ప సాఫైర్ గ్లాస్ ఇంతవరకు మొబైల్ ఫోన్స్ లో వెరీ రేర్ కేసెస్ లో కొన్ని మొబైల్ ఫోన్స్ వచ్చాయి, కానీ ఇలాంటి మనకి అందరికి తెలిసిన బ్రాండ్స్ నుంచి అయితే ఇంతవరకు రాలేదన్నమాట. సో డిస్ప్లే గురించి ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే టచ్ అండ్ ఫీల్ చాలా బాగుందన్నమాట. అండ్ ఈవెన్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా అయితే చాలా బాగున్నాయి, నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు అనమాట. ఈవెన్ దీంట్లో ఉన్న ఆటోమేటిక్ బ్రైట్నెస్ కూడా చాలా అయితే వర్క్ అవుతుంది. ఇండోర్ లో ఉన్నప్పుడు అవుట్డోర్ లో వెళ్ళినప్పుడు ఎటువంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. కానీ మీరు జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట, బికాస్ ఇది కర్వ్డ్ ప్యానల్ కాబట్టి. ఎందుకంటే మీరు ఈ మొబైల్ కి టెంపర్ గ్లాస్ వేపిలన్నా కాస్టే ఉంటుంది నార్మల్ మొబైల్ ఫోన్స్ తో కంపేర్ చేసినట్లయితే. ఈవెన్ ఒకవేళ మీకు ఈ డిస్ప్లే కనుక బ్రేక్ అయింది అంటే దీన్ని రిపేర్ చేయాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే అవుతుంది అనమాట, ఫ్లాట్ డిస్ప్లే తో పోల్చుకున్నట్లయితే. సో అందుకే ఒక మంచి ప్రొటెక్షన్ అయితే యూస్ చేయండి ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ ని ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు అంటే. ఒకవేళ మీరు ఈ మొబైల్ ని ఇండియా కాకుండా బయట కొంటున్నారు అంటే మీకు డిఫరెంట్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇండియాలో చూసినట్లయితే డైమెన్సిటీ 7400 అయితే వస్తుంది. గ్లోబల్ వేరియంట్ చూసుకున్నట్లయితే 7300 అయితే వస్తుంది. రెండు మనకి 4 నానోమీటర్ అనమాట. ఇకపోతే ఈ రెండిట్లో ఏంటి డిఫరెన్స్ అంటే ఒకటి క్లాక్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశారు అంతే అనమాట. పర్ఫార్మెన్స్ కోర్స్ లో మనకి ఒక దాంట్లో 2.5 GHz ఉంది, ఒక దాంట్లో 2.6 GHz అయితే ఉంది. ఇండియన్ వేరియంట్ లో 2.6 GHz, అదే గ్లోబల్ వేరియంట్ లో 2.5 GHz అంతే అనమాట డిఫరెన్స్, ఇంకేమైతే లేదు. ఇకపోతే ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఎవ్రీడే టాస్క్ ని ఎటువంటి ఇష్యూస్ లేకుండా మోస్ట్ ఆఫ్ ది టైం అని చెప్తున్నాను. నేను గేమ్స్ ఆడాను, లైక్ కెమెరా యూస్ చేశాను, ఇండోర్ కండిషన్
కండిషన్స్లో అవుట్డోర్ కండిషన్స్లో మొబైల్ యూస్ చేశాను, డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేశాను. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు అనమాట. కానీ ఒకవేళ గేమ్స్ ఆడుతున్నాను అంటే హెవీ గేమ్స్ పరంగా చెప్తున్నాను, 10 టైమ్స్లో 8 టైమ్స్ కరెక్ట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఒక 2 టైమ్స్ మాత్రం అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ అనేది నోటీస్ చేశాను. ఇకపోతే దీంట్లో ఉన్న సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నేనైతే నా టెస్టింగ్ లో హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు అనమాట. ఎక్కువగా చాలా బాగా అయితే హీట్ మేనేజ్మెంట్ అయితే చేసింది, థర్మల్ మేనేజ్మెంట్ అనేది. అండ్ అసలు నేను మోటోలో మొబైల్ ఇంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు ఈ మొబైల్లో ప్రీవియస్ మోడల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. మీరు ఒకవేళ లాంగ్ టైమ్ గేమ్స్ ఆడుతున్నారంటే మీరు ఈజీగా అయితే హోల్డ్ చేయొచ్చు మొబైల్ ఫోన్ ని హ్యాండ్ లో, అంటే ఎక్కువ హీటింగ్ అన్న ఫీలింగ్ అయితే రాదనమాట మీకు. ఈవెన్ బ్యాటరీ డ్రాప్ కూడా అయితే చెక్ చేశాను అనమాట, అది కూడా ఎక్కువ అయితే లేదు. సో మనకి ఇది 4 నానోమీటర్ చిప్ సెట్ కారణంగా మనకి బ్యాటరీ అనేది తక్కువ తీసుకొని పర్ఫార్మెన్స్ హైలో అయితే ఇస్తుంది అనమాట. నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఏ మొబైల్ ఫోన్ అయినా సరే మీరు కెమెరా యూస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే మొబైల్ ఫోన్ అనేది హీట్ అయితే అవుతుంది అనమాట ఒక షార్ట్ టైంలోనే. బట్ ఈ మొబైల్ ఫోన్ అయితే ఆ షార్ట్ టైంలో హీట్ అయితే అవ్వలేదు అనమాట. ఎస్ కొంచెం వార్మ్ అయితే అయింది కానీ బట్ ఆ మొబైల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే అంత హీటింగ్ అయితే అవ్వలేదు ఈ మొబైల్ ఫోన్ లో. అది కూడా నాకు చాలా సర్ప్రైజింగ్ గా అయితే ఉంది. షార్ట్ గా మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా 98% ఆఫ్ ది టైం. ఈ మొబైల్ ఇంకొక స్ట్రాంగెస్ట్ ఫీచర్ ఏంటంటే దీని కెమెరాస్ అనమాట. ఈ కెమెరాస్ యూస్ చేసి మీరు మాక్సిమం 4K 30 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరా అయినా సరే, బ్యాక్ కెమెరా అయినా సరే. మీరు డే టైమ్ లో ఫోటోస్ క్లిక్ చేస్తున్నారు లేకుంటే వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే మీకు చాలా డీటెయిల్ గా అండ్ క్లియర్ గా అయితే వస్తాయి అనమాట. ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. దీంట్లో మనకి 4K 60 FPS ఆప్షన్ అయితే లేదనమాట. ఒకవేళ గనక ఆప్షన్ కూడా ఉన్నట్లయితే ఇది ఒక కిల్లర్ మొబైల్ అయితే అయ్యేది ఈ ప్రైస్ రేంజ్ లో. చాలా మొబైల్స్ అయితే మనకి 4K 60 FPS అసలు 4K ఉండదన్నమాట ఈ ప్రైస్ రేంజ్ కేటగిరీలో, ఎక్సెప్ట్ సామ్సంగ్ అండ్ సమ్ మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఇన్ డెప్త్ అయితే వెళ్ళట్లేదు కెమెరాస్ పరంగా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ కెమెరాస్ గురించి. అంటే అక్కడ మీకు ఫోటోస్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూపించాను అనమాట, డే టైమ్ అలాగే నైట్ టైం కండిషన్స్ లో. అదే విధంగా ఈ మొబైల్లో ఉన్న కెమెరా యాప్ ఇంటర్ఫేస్ గురించి ఇంకా సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఆ వీడియో చెక్ చేయండి, మీకు డీటెయిల్ గా అయితే తెలుస్తుంది. ఇన్ షార్ట్ అండ్ బ్రీఫ్ గా చెప్పాలి అంటే డే టైం కండిషన్స్ లో బాగుంది, నైట్ టైం కండిషన్స్ లో స్ట్రగుల్ అయితే అవుతుంది అనమాట. ఈవెన్ నేను కెమెరా యాప్ యూస్ చేసినప్పుడు కూడా 0.5x నుంచి 1x కి షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంచెం లాగ్ అయితే అయిందనమాట. అది ప్రతిసారి అయితే అయింది, కానీ 1x to 2x అయితే చాలా స్మూత్ గా అయితే ట్రాన్సిషన్ అయితే అయింది. ఇంకొన్నిసార్లు ఏంటంటే కొంచెం బ్లర్ గా అయితే అయిపోతుంది అనమాట కెమెరా మొత్తం. అది ఎక్కువ సార్లు అయితే నోటీస్ చేయలేదు, అప్పుడప్పుడు అయితే జరుగుతుంది. మేబీ సమ్ గ్లిచ్ అయితే ఉండొచ్చు, చూద్దాం ఫ్యూచర్ అప్డేట్స్ లో ఏమైనా దీన్ని రెక్టిఫై చేస్తారా అని. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ లో మనకి ఎటువంటి గ్యాలరీ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. డైరెక్ట్ గా మీరు గూగుల్ ఫోటోస్ లెక్కైతే వెళ్ళాలి ఏదైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ యాక్సెస్ చేయాలంటే. నాకైతే తెలియదు మోటరోలా ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పని. ఇన్ కేస్ మోటరోలా గైస్ మీరు ఎవరైనా చూస్తున్నారు ఈ వీడియో అంటే ప్లీజ్ ఒక డెడికేటెడ్ గ్యాలరీ యాప్ అయితే తీసుకురండి, చాలా బాగుంటుంది. ఈ గూగుల్ ఫోటోస్ ఇవన్నీ కూడా వద్దు, ఒక సపరేట్ డెడికేటెడ్ యాప్ అయితే తీసుకురండి, దాంట్లో మీ ఫీచర్స్ అన్ని అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి సామ్సంగ్ లో ఎలా అయితే ఉంటుందో గ్యాలరీ యాప్, ఆ విధంగా మీరు కూడా ఒకటి తీసుకురండి, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట కెమెరాస్ గురించి. అండ్ చెప్పాను కదా ఇన్ డెప్త్ గా క్లారిటీగా ఫోటోస్ అండ్ వీడియో శాంపుల్స్ తెలుసుకోవాలి అంటే ఆ వీడియోని అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది. బ్యాటరీలో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇండియన్ వేరియంట్ కొంటున్నారు అంటే 5500 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఒకవేళ గ్లోబల్ వేరియంట్ కొంటున్నారు అంటే 5200 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఉన్న 4 నానోమీటర్ చిప్ సెట్ వల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకైతే ఈజీగా ఒక సింగిల్ డే అయితే వస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ కంటే ఎక్కువ అంటే అబోవ్ నార్మల్ యూజర్ అన్నట్లయితే. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీరు ఈవినింగ్ అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో యూస్ చేస్తుంటారు, మల్టిపుల్ అప్లికేషన్స్ యూస్ చేస్తుంటారు అంటే మీకు ఈజీగా 1 డే అయితే వస్తుంది, దాంట్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదనమాట. నేనైతే చెప్పగలను ఈ మొబైల్ ఫోన్ ఒక 1 డే మొబైల్ ఫోన్ అని చెప్పని, అంటిల్ అన్లెస్ మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం. నేను ఈవెన్ బ్యాటరీ డ్రైన్ కూడా అయితే చెక్ చేశాను అనమాట, 1 కంప్లీట్ నైట్ ఎంత డ్రాప్ అవుతుందని చెప్పని. నా టెస్టింగ్ లో 2 to 5% అయితే డ్రాప్ అయింది అనమాట, డిపెండింగ్ ఆన్ లైక్ బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్. ఇకపోతే నేను ఈ టెస్టింగ్ అనేది నైట్ టైంలో అంటే ఎటువంటి ఇంటర్నెట్ ఆన్ చేయకుండా, వైఫై ఆన్ చేయకుండా అంటే ఆఫ్ చేసి టెస్టింగ్ అనేది చేసాను అనమాట. ఇంకా స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకున్నా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇన్ బిట్వీన్ 5 to 7 hours అయితే వస్తుంది అనమాట. నేను ఒకవేళ హెవీగా యూస్ చేస్తున్నానంటే 5 hours మార్క్ అయితే క్రాస్ అవుతుంది క్లోజ్ టు. ఒకవేళ నార్మల్ లైక్ అబౌవ్ నార్మల్ అట్లా వెళ్తున్నాను అంటే 6 to 7 hours ఈజీగా అయితే వస్తుంది అనమాట. మీరు నన్ను అడిగినట్లయితే బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమా అంటే నో గైస్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్ఫాక్ట్ ఈ మొబైల్ ఉన్న బ్యాటరీ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు వేరే మొబైల్స్ ఇదే ప్రైస్ రేంజ్ లో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ Android 15 అయితే వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది. మోటరోలా ప్రకారం ఈ మొబైల్ ఫోన్ అనేది 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. నాకైతే ప్రీవియస్ గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట మోటరోలా మొబైల్లో, ఎస్పెషల్ గా మోటో G85 మొబైల్ తో అనమాట. దాంట్లో ఏంటంటే మనకి కెమెరా బ్లర్ ఇష్యూ అయితే వచ్చింది సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసిన తర్వాత. నేను ఈవెన్ G85 రివ్యూ పెట్టినప్పుడు కూడా చాలా మంది యూజర్స్ కామెంట్ అయితే చేశారనమాట, వాళ్ళు ఆ ఇష్యూ అయితే నోటీస్ చేస్తున్నారని చెప్పని. బట్
ఐ డోంట్ నో లైక్ మోటరోలా రెక్టిఫై చేసినా లేదని చెప్పని ఈ మధ్య అయితే నాకు కామెంట్స్ పెద్దగా అయితే రావట్లేదు దాని గురించి. బట్ ఎనీవేస్ ప్రాబ్లం అయితే ఉంది. వీళ్ళు ఏంటంటే మొబైల్ రిలీజ్ చేసినప్పుడు క్వాలిటీగా నీట్గా అయితే ఉంటుందన్నమాట. బట్ వన్స్ మొబైల్ రిలీజ్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి కొంచెం ఏదో ఒక గ్లిచ్ అయితే ఉంటుందన్నమాట. అప్డేట్స్ రిలీజ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ క్వాలిటీ అప్డేట్స్ అంటే మాత్రం ఐ డోంట్ నో. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మనకి మాక్సిమం 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట త్రూ వైర్. దీంట్లో ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే లేదు. నా టెస్టింగ్ ఏంటంటే ఇది 25 మినిట్స్ టైం అయితే తీసుకుంది ఛార్జ్ అవడానికి. 0% నుంచి 50% వరకు. ఇది క్రేజీ ఫాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఆ ఛార్జ్ అయ్యే టైంలో చాలా హీటింగ్ కూడా అవుతుంది మొబైల్ ఫోన్ అనేది. అది కూడా ఎటువంటి బ్యాక్ కేస్ యూస్ చేయకుండా టెస్టింగ్ అనేది చేసాను అనమాట. సో ఇది మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పొచ్చు ఎవరికైనా కూడా. ఒకవేళ మీరు నార్మల్ గా మార్నింగ్ మీ రిచువల్స్ కంప్లీట్ చేసిన టైంలో మొబైల్ ఛార్జ్ చేసి ఒక కంప్లీట్ డే నార్మల్గా యూస్ చేయాలనుకుంటున్నారు అంటే 50% ఛార్జ్ అనేది మోర్ దాన్ సఫిషియంట్ అనమాట. ఈ మొబైల్లో ఛార్జింగ్ టైం అనేది ఇకపోతే బ్యాటరీ బ్యాకప్ అనేది ఇష్యూసే కాదనమాట. మీరు సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదే ప్రైస్ రేంజ్ లో మీరు చాలా మొబైల్స్ అయితే చూసుంటారు చాలా ప్రాబ్లమ్స్ తో ఉండేది. బట్ ఈ మొబైల్ అలా అయితే కాదనమాట. బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్లో ఉండేటివి అండ్ లేనివి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది, అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో అనమాట. ఇంకా నెంబర్ 3 వచ్చేసి దీంట్లో ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంది, మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్రాపర్ హైబ్రిడ్ స్లాట్, అంటే మీరు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ లేకుంటే ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి IP68 అండ్ 69 రేటింగ్ అయితే ఉంది. 2 రేటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇక నెంబర్ 5 వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ మనకి ఎక్కువ లెదర్ అయితే వస్తుంది అనమాట. ఇది చాలా ప్రీమియం గా అయితే ఉంది, హ్యాండ్ లో పట్టుకొని యూజ్ చేసినప్పుడు బ్యాక్ కేస్ లేకుండా. సో ఈ ప్రైస్ రేంజ్ కి ఇంత క్వాలిటీ మెటీరియల్ గుడ్. ఇకపోతే లేని విషయాలు అంటే ఫస్ట్ మనకి దీంట్లో ఎటువంటి 3.5 హెడ్ ఫోన్ జాగ్ అయితే లేదనమాట. అఫ్ కోర్స్ చాలా మంది అయితే కావాలని అనుకుంటారు ఈ మిడ్ రేంజ్ కేటగిరీలో, బట్ ఈ మొబైల్ అయితే లేదు. ఇకపోతే సెకండ్ థింగ్ ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదనమాట. సో ఫైనల్ గా ఈ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ మొబైల్ ఫోన్ కొనొచ్చా కొనకూడదా, ఒకవేళ కొనాలనుకున్నట్లయితే ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, వద్దు అనుకున్నట్లయితే ఎవరికి యూజ్ అవ్వదు అని నా స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ కావాలి, అది కూడా అండర్ 16,000 రూపీస్ నుంచి 23,000 రూపీస్ లోపల, అది కూడా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, ఇకపోతే మంచి బ్యాటరీ బ్యాకప్ రావాలి, మంచిగా ఛార్జింగ్ స్పీడ్స్ ఉండాలి, డీసెంట్ కెమెరాస్ ఉండాలి, మంచి ప్రాసెసర్ ఉండాలి, అప్డేట్స్ కూడా డీసెంట్ గా ఉండాలి అంటే ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ చాలా బెస్ట్ మొబైల్ అయితే చెప్తాను. లేదు మాకు ఒక మొబైల్ ఫోన్ ఎక్స్పెషల్ గా కెమెరాస్ కి అలాగే గేమింగ్ కే కావాలనుకున్నట్లయితే ఈ మొబైల్ అయితే సెట్ అవ్వదు అనమాట. మీరు వేరే మొబైల్ అయితే చూస్ చేసుకోండి. అఫ్ కోర్స్ మీరు ఇంకా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ఆ మొబైల్స్ అయితే దొరకడం చాలా కష్టం. సో అదనమాట గైస్ ఓవరాల్ గా ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రివ్యూ అనేది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ గా అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. టాటా, బై బై అండ్ టేక్ కేర్.